నాతోటి మరో కళాకారుడు గత 16 సంవత్సరాలుగా ఆనాటి ప్రతిపక్షంలో ఈనాటి ప్రజాప్రభుత్వంలో 6 గ్యారంటీల మీద అనేక పాటలు పాడుతూ మరి అలా గద్దరన్న జయంతి 2 కళ్ళని చెప్పాను. ఒకటి అందరిశ్రీ గారి పాట, రెండోది గద్దరన్న పాట. అందేశ్రీ గారి పాట ఇవాళ రాష్ట్ర గీతంగా చేసింది తమ్ముని నోట అందేశ్రీ పాట. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సంబండ వర్ణాల సాహసాలు కొనియాడు, సాహసాలు కొనియాడు, సాహసాలు కొనియాడు. ఊరూర పాటలైన మీయ సాబు వీరగాథ, మీయ సాబు వీరగాథ, మీయ సాబు వీరగాథ. దండు నడిపే పాలమూరు పండుగల్ల సాయన్న. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. అట్లా అందేశ్రీ పాట ఇవాళ రాష్ట్ర గీతంగా చేసింది. పాటలకు పెద్దపీట వేసింది. గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నది. ప్రజాప్రభుత్వంలో గద్దరన్న అవార్డునిచ్చింది. అంతేకాదు మొన్నటికి మొన్న సెక్రటరేట్లో నిజమైన తెలంగాణ తల్లి గిట్లుంటుందని ఆ విగ్రహ ఆవిష్కరణ రోజు మరి 9 మంది కవులు కళాకారులను గుర్తించింది. ఇవాళ గద్దరన్న జయంతి సందర్భంగా మరొక పాట రాశాను. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. మీ గోసి గొంగడేసి ప్రజాపోరు పాటలల్లి, ప్రజాపోరు పాటలల్లి, ప్రజాపోరు పాటలల్లి. నువ్విడిచి వెళ్ళిన కాలి గజ్జె సవ్వడులై, కాలి గజ్జ సంవడులై, కాలి గజ్జ సంవడులై. నీ చేతి కర్రతో సాము మేము చేస్తాము, అరరర నీ చేతి కర్రతో సాము మేము చేస్తాము. గద్దరన్న ఆశయాల ప్రజాపోరు పాటలై, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. ఆహా ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. ఓటు వెయ్యవద్దంటూ ఆయుధమెత్తిండు నాడు, ఆయుధమెత్తిండు నాడు, ఆయుధమెత్తిండు నాడు. ఓటుతోనే ప్రజల బతుకు మారుతదని చివరి వరకు, మారుతదని చివరి వరకు, మారుతదని చివరి వరకు. లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు, లాలు నీలు జెండాలు ఏకం కావాలి. అరరరే లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు, లాలు నీలు జెండాలు
ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాసలా ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని పాట బంధు పెట్టాలని పాట బంధు పెట్టాలని గద్దరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించిరి వర్షం కురిపించిరి గుండ్ల వర్షం కురిపించిరి వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు వెనకడుగు వేయలేదు వెనకడుగు వేయలేదు ఆహా వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు వెనకడుగు వేయలేదు వెనకడుగు వేయలేదు పాటలెన్నో రాసి కోట్ల తూటాలై పేలిండు ప్రజాయుద్ధ నౌక ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాసలా ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాసలా పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన బెదరని నీ చీరత్వం చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం జోహార్లర్పిస్తున్నాము జోహార్లర్పిస్తున్నాము మా పాటల పెద్దన్నకు ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాసలా ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాసలా ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్సలా అట్లా పాటకు పెద్దపీట వేసింది. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేసుకుంటా పోతా ఉన్న సందర్భంలో మొన్ననే ఉప ముఖ్యమంత్రి వర్యులు సాంస్కృతిక సేనా కమిటీని వెలిసి మరి ఏడాది కాకముందుకే మరిన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ఇవన్నీ ప్రజలలోకి తీసుకుపోవాలన్నప్పుడు మరి మాట ఆర్టీసీ బస్సు లెక్క పోతుంది, పాట రైలు బండి లెక్క పోతుంది, మాట రైలు బండి లెక్క పోతుంది, పాట విమానం లెక్క పోతుందని మమ్మల్ని కూర్చోబెట్టి 6 గ్యారంటీలను ప్రజలల్లో తీసుకుపోయే బాధ్యత పాటగానిగా నీ మీద ఉన్నదన్నప్పుడు మొన్న 33 జిల్లాలు 80 మంది కళాకారులను వెంబడేసుకొని అంతర్పుల నాగరాజన్ నాటగా చక్రాల రగన్న పాటగా మరి ముందుకు వెళ్ళాం. ఆ ప్రభుత్వంలో ఆ బ్యానర్ అడిగాం, టైటిల్ ఏంటంటే విజయోత్సవాలు అని. మరి ఆ విజయోత్సవాలలో 15,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, 7,700 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, 2,400 గురుకుల ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చుకున్నాం. రవాణా రంగంలో ఆర్టీసీ రంగంలో అన్నీ కలిపితే 53,000 కొలువులు ఇచ్చుకున్నాం. ఆ పాట కావాలన్నప్పుడు రాసిచ్చాను. మీరు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పాలన అజ్జెత్తుంది 6 గ్యారెంటీలు ఇవ్వని చెప్పి పాటలు రాస్తారు. ఓకే, గ్రామాలలోకి వెళ్తారు పాటలు పాడుతాను. అవును. కానీ సర్కార్ ఏమో ఏం చేస్తలేదని చెప్పేసి ప్రజలు తిరగబడుతున్నారు. అట్లా మీకు ఎప్పుడన్నా ఎదురైందా? ప్రజలు మిమ్మల్ని ఎప్పుడన్నా ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఆ బీఆర్ఎస్ కెమెరా వాళ్ళు బీఆర్ఎస్ మీడియా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నది. ఇవాళ ఆర్టీసీ ఉచితమైంది. మరి అలా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇక ప్రశ్నించిన వాళ్ళని అంటలేను, కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది పని కట్టుకొని సర్కార్ ఏం చెప్పింది 100 రోజులలోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పింది. మీరు ఈ 6 గ్యారెంటీల మీద పాటలు రాసి ప్రజలలో పోవాలి, కానీ అమలు చేస్తలేరు. ప్రజలు మీ పాటలు ఎందుకు వింటారు? అట్లాంటి వాళ్ళ కోసమే ఈ పాటలు రాశాము. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. మరి 10 ఏళ్ళు వెళ్ళినాం, నీళ్ళు ఎటుపోయినాయి, నిధులు ఎటుపోయినాయి, కొలువులు ఎటుపోయినాయి, ఏవి రాలే. ఇవాళ 6 గ్యారంటీలలో మొట్టమొదటిది ఆర్టీసీ బస్సు ఉచితం చేసినాం. ఆ తర్వాత 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఇచ్చినాం. తర్వాత 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇలా కొలువుల జాతర మొదలుపెట్టినాం. ఏడాది కాకముందుకే ప్రింట్ మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో మీలాంటి వాళ్ళే చూయించిర్రు. అందుకే రాశాం, ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం, విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం,
విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఆహా 6 గ్యారంటీల ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్నమాట నిలబెట్టుకున్నది ఈ ప్రభుత్వం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం అన్నం పెట్టే అన్నదాత కాకలి మెతుకైనారు ఆపన్న హస్తమై రైతు వెన్ను తట్టినారు ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసే ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసే రైతే రాజన్న మాట నిజం చేసే ప్రభుత్వము విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం 6 గ్యారంటీలను అట్లా కాదు. ఇప్పుడు మీ పాటల ఈ తులం బంగారం తర్వాత 2500 మహిళలకు ఇస్తాను ఇవి రాలేదు, వస్తాయేమని చూస్తున్నా. నేనేమంటున్నా గత ప్రభుత్వ పాలకులు ఇగో వస్తాయి అగో వస్తాయి అని మనకి ఏది ఇవ్వకుండా గత ప్రభుత్వం గురించి మాట్లాడే ఈనాటి ప్రభుత్వంలో అందుకే ఈనాటి ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సు ఉచితం అయిందా కాలేదా అయినే చెప్పిన కానీ ఇస్తారా ఎందుకు అయితే కూడా చెప్పాలి కదా. ఏడాది కాక ముందుకే ఇలా 53,000 పోస్టులు తీసుకున్నాం. ఇవాళ 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలైపోయినాయి. ఇంకా ఏవైతే ఈ ప్రజాప్రభుత్వం హామీ ఇచ్చిందో ఖచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేయించి తీరుతుంది. మా సోనియమ్మ 6 గ్యారంటీలు అమలు చేస్తాడు. ఈనాటి ప్రజాప్రభుత్వ ప్రతినిధి ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా పాటగాళ్ళుగా పాటలతో ప్రజలకు పోతున్నాం. ప్రజలు కూడా ఖచ్చితంగా నమ్మాల్సిందే. దానికి కారణం ఎట్లా నమ్ముతారన్నా? పూర్తిగా అమల్లోకి వచ్చిందంటే ఒక ఆర్టీసీ బస్సే, రైతు బంధు సగం సగమే, రైతు రుణమాఫీ సగం సగమే, 500 గ్యాస్ బుడ్డి అన్నారు అది సగం సగమే. ఎట్లా నమ్ముతారు? ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. 100 రోజులలో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పేసి ఢిల్లీ నుంచి పెద్దలు కూడా వచ్చి గ్యారంటీ ఇచ్చిర్రు. కానీ ఆనాటి పాలకులు చేసినటువంటి పాపానికి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ అప్పుల ఊబిలో కొట్టుకపోతా ఉన్నది. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయనేది గుర్తుకు రాలేదా? హామీలు ఇచ్చేటప్పుడు ఈ హామీలు అమలు అయితే లేదా అనేది కనీసం అంచనా లేకుండా హామీలు ఇచ్చేసినారా? అందుకే ధనిక రాష్ట్రమైనటువంటి ఈ ప్రభుత్వం పగ్గాలు చేపట్టేంత వరకు కూడా ఇంత అప్పుల ఊబిలో ఉందని తెలియదు. అయినా మాట ఇచ్చి నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకో 4 ఏళ్ళు పక్కా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? 4 ఏళ్లలో 6 గ్యారంటీలు, 4 ఏళ్ళు కాదు మళ్ళొక ఏడాదిలో 6 గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చినామో అన్నీ బ్రహ్మాండంగా అమలు అవుతాయి. ప్రజలలో పోయినప్పుడు కొన్ని ఊర్లలో మేము పాట పాడుతా అంటే జనం ఊగుతూ ఉన్నారు. ఎట్లా? పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన తెచ్చెనమ్మా, పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగు తెచ్చెనమ్మా, పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, పల్లె పల్లెన ప్రజాపాలన వెలుగు తెచ్చెనమ్మా, పండుగొచ్చెనమ్మో నేడు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా, ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ముందుకొచ్చెనమ్మా, 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా, 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా, 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా. అరెరెరెరెరె పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెను వెలుగు తెచ్చెనమ్మా, పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా.
చేనేత చేనేత బీడి కార్మికులు వితంతువులు వికలాంగులకు వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళ తించదీర్చుటకు ఉన్న పెంచెను పెంచి ఇచ్చుటకు చేయూత పథకంతోనే చేయూత పథకంతో జీవన వృత్తిని పెంచి ఇచ్చిరి పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా పల్లె పాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా పల్లె పాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా. ఇట్లా ప్రజాప్రభుత్వంలో 33 జిల్లాలు తిరిగినప్పుడు మా పాటకు వాళ్ళు స్టెప్పులు వేసిన సందర్భాలు చూసినాం. మీరు అడిగిన ప్రశ్నకు ఏడాది కాకముందుకే సగం గ్యారంటీలు పూర్తయినాయి. మరో ఏడాది కాకముందుకే 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలవుతాయి. మళ్ళీ ఇదే స్టూడియోకి వచ్చి 6 గ్యారంటీలు అమలైన పాట కూడా ఇక్కడే పాడిపోతా. ఎందుకన్నా కాంగ్రెస్ అంటే ఇంత పిచ్చి మీకు? కాంగ్రెస్ పార్టీ అలా రైతుల పక్షానున్నది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో 12 మంది కళాకారులు ఉంటే అందులో నేను ఒక సభ్యున్ని. మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయల్లా కంప్యూటర్లు కాదు, హైటెక్లు కాదు. ఈ రాష్ట్రానికి పేదోనికి కావాల్సింది కూడు గుడ్డ. ఆ కూడు అందాలంటే రైతు సుభిక్షంగా ఉండాలి. రైతుకు కావాల్సింది నీళ్లు, కరెంటు అని కరెంటు ఖచ్చితంగా ఉచితంగా ఇచ్చిండ్రు. నేటికి కూడా ఉచిత కరెంటు అమలవుతూ ఉన్నది. రాదు అనుకున్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇయ్యదు అనుకున్న ఇంగ్లీషు బొమ్మ అని ఆనాడు పాటలు రాసి పాడి వ్యంగ్యంగా పాడినటువంటి ఆ కళాకారులను ఇవాళ గల్లెగరేసుకొని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు. మాట తప్పదు, మడమ తిప్పదు. 28 సంవత్సరాలుగా ఒక కాంగ్రెస్ పార్టీ కళాకారునిగా నిటారుగా పార్టీ కోసమే పాట నిలబెట్టా. బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కళాకారులను గుర్తించి వారికి ఉద్యోగాలు ఇచ్చింది. మీకు వచ్చిందా ఉద్యోగం? నాకు ఉద్యోగం కాదు, నాతో పాటు అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు అన్నావు. 550 మందికే ఎందుకు పరిమితం చేసినవని. మీరు పెట్టుకున్నారా? ఉద్యోగం పెట్టుకున్నారా? నేను ఉద్యోగం పెట్టుకోలేదు. కానీ నా ఇంటికే ఉద్యోగం వచ్చే విధంగా ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిరు. కానీ నాకు ఉద్యోగం వద్దు, అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు అన్నావు. మరి ఏ కళాకారుడు కూడా ఉద్యోగం వస్తుందని పాట పాడలే. తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ వస్తే మన బతుకు మారుతుంది, తెలంగాణ వస్తే మనకు మెతుకు దొరుకుతుందని పాటలు పాడిన కళాకారులను ఉద్దేశించి ఆయన సొంత నియోజకవర్గం గజవెల్లిలో భారీ బహిరంగ సభ పెట్టి మరి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు ఇస్తామంటే ఎగిరి గంతేసిరు. ఇప్పుడున్న మీ ప్రభుత్వం కళాకారులకు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన చేస్తుందా? ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా రాష్ట్ర సాంస్కృతిక సేన అధ్యక్షునిగా ఒక లిస్టు రాసుకొని ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి రాతపూర్వకంగా ఇచ్చినాం. అర్హులైన కళాకారులకు ఆయల్లా అన్యాయం చేసిర్రు. ఈనాటి ప్రజాప్రభుత్వంలో అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కావాలని రాతపూర్వకంగా ఇచ్చినాం. అతి కొద్ది రోజుల్లో అర్హులైన కళాకారుల జాబితాను ఎట్లా తయారు చేయాలన్నప్పుడు పార్టీ కళాకారులను గుర్తించడానికి పార్టీ ప్రతినిధిగా, ఉద్యమ కళాకారులను గుర్తించడానికి ఉద్యమ కవి గాయకులను, ప్రభుత్వ పరంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కళారంగం మీద అవగాహన పట్టున్న ఐఏఎస్ ఆఫీసర్ను ప్రభుత్వ ప్రతినిధిగా ఒక 4-5 కమిటీ వేసి కళాకారులను గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ రోజు అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు అన్నావు. 550 మందికే ఎందుకు పరిమితం చేసినావు? ఈ 550 మందిలో కూడా 200 నుంచి 230 మంది అసలైన కళాకారులు. మిగతా కళాకారులు ఆట రాదు, పాట రాదు, డప్పు రాదు, డాన్స్ రాదు. ఆ కొందరికి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చినవని నిరసన ధూమ్ధాములు చేసినప్పుడు మా మీద అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. అయినా వెనకడుగు వేయలే. 10 ఏళ్ళుగా మరి ఏమయ్యా ఉద్యోగాలంటే ఇగిస్తామని వాయిదాలు వేసుకుంటా పోయిర్రు. ఆ రోజు రాసాం, ఏమయో కేసీఆర్ పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తున్నా ఎందయో రసమయ్యి. ఏమయో కేసీఆర్ పాటలు వాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు ఏమయో రసమయ్యి.
ఏమయో కేసీఆర్ పాటలు పాడేటోళ్ళ పరేషాను చేస్తున్న ఎందయో రసమయే ఏమయో కేసీఆర్ పాటలు పాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు ఏమయో రసమయ్యే తెలంగాణ రాష్ట్రము కైకవులు కళాకారుల కోసిగట్టి గొంగడేసి గొంతెత్తి పాడిరయా కోసిగట్టి గొంగడేసి గొంతెత్తి పాడిరయా కోసిగట్టి గొంగడేసి గొంతెత్తి పాడిరయా కష్టమైన నష్టమైన కడుపులోనే దాసుకొని పస్తులుండి పల్లె పల్లె ప్రజలనేకం చేసిరయా పస్తులుండి పల్లె పల్లె ప్రజలనేకం చేసిరయ్య పస్తులుండి పల్లె పల్లె ప్రజలనేకం చేసిరయ్య దేవునోలే ఉద్యోగాలిస్తానని అంటివయ్యో దేవునోలే ఉద్యోగాలిస్తానని అంటివయ్యా దేవునోలే ఉద్యోగాలిస్తానని అంటివయ్య దేవునోలే ఉద్యోగాలిస్తానని అంటివయ్యా దొడ్డిదారి నుండి పోయి దొంగలకే ఇస్తివయ్య ఏమయో కేసీఆర్ పాటలు పాడే పాడేటోళ్ళ పరేషాను చేస్తున్నావు ఏమయో రసమయ్యే అట్లా కాంగ్రెస్ పార్టీ కళాకారునిగా ప్రశ్నించడం జరిగింది. ఓకే అన్న, మీ పాటలు, మీ పార్టీ పాటలు, తర్వాత మీ ఆశయాలు, మీ ఏమంటారు, మీ సంబంధించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన పాటలతోని ఇంతవరకు మా బీఆర్కే ప్రేక్షకుల్ని అలరించినారు. కానీ ఇప్పుడు మా బీఆర్కే ప్రేక్షకులు మొత్తం లేచి ఎగరాలి ఒక 5 నిమిషాలు. కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే ధన ధన దరువులేసి ధూమ్ధాం చెయ్యాలే పదముగలు పరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు గురువాలే కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే తుందం చెయ్యాలే కలపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల దండం చెయ్యాలే కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే తన తన దరువులేసి తుందం చెయ్యాలే కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే ధన ధన దరువులేసి తుందం చెయ్యాలే పదముగలు పరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాట చల్లులు గురువాలే పదం గలపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు కురవాలే రైలు రోకో రాస్తారోకో రన్నం చేసినవు ఆ రణముల ముందుండి పాట బరిసెలి సిరినవు ఆ రణముల ముందుండి పాట బరిసెలి సిరినవు ఆ రణముల ముందుండి పాట బరిసెలి సిరినవు అరే సకల జనుల సమ్మెను సవ్వడిగా చేసినవు స్వరాష్ట్ర సాధన కోసం సాగిపోయినవు స్వరాష్ట్ర సాధన కోసం సాగిపోయినవు స్వరాష్ట్ర సాధన కోసం సాగిపోయినవు అరే గొంతెత్తి పాడినొల్లం గొంగడి కుసానేసినము గొంతెత్తి పాడినొల్లం గొంగడి భుజాన వేసి గొంతెత్తి పాడినొల్లం గోసలు నిలదీసినొల్లం గొంతెత్తి పాడినొల్లం గోసలు నిలదీసినొల్లం గొంగడి భుజాన వేసి పల్లె పల్లె ఆడినొల్లం కచ్చలు మోగాలే ధన ధన దరువులేసి దుందం చెయ్యాలే పదము గలుపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు కురవాలే రగిలిన తెలంగాణ నిప్పు రవ్వలైనవు పూటకెళ్ళకున్న పాటలల్లి పాడినవు పూటకెళ్ళకున్న పాటలల్లి పాడినవు పూటకెళ్ళకున్న పాటలల్లి పాడినవు ఆ ఎగిరిన ఉద్యమములు ఎగిరి దుంకినవు రణనినాదమై మేము సాగిపోయినవు రణనినాదమై మేము సాగిపోయినవు రణనినాదమై మేము సాగిపోయినవు కష్టము చేసింది మనం పాటలు పాడింది మేము కష్టము చేసింది మనం పాటలు పాడింది మనం కష్టము చేసింది మేము పాటలు పాడింది మేము కష్టము చేసింది మేము పాటలు పాడింది మేము కదం దొక్కరన్న కాళ్ళ గజ్జలు మోగాలే ధన ధన దరువులేసి తుందం చెయ్యాలే కదం దొక్కరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు కురవాలే పదము గలుపరన్న పాట పల్లవులవ్వాలే ఈ పూట మా పాటల జల్లులు గురువాలే అబ్బా 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 అబ్బా, సూపర్ సూపర్ అన్న. మీ గొంతు కానీ, మీ డ్యాన్స్ కానీ, మీ పాటలు కానీ చాలా అద్భుతంగా, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అన్న. అలాగే మీ టీంకు అట్నే నరేష్ అన్న డప్పు, రాజన్న ప్యాడు, సంపత్ అన్న ప్యాడు చాలా అద్భుతంగా వాయించినారు. మీ అద్భుతమైన టీం ఇట్లనే చాలా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. అలాగే పిలవంగానే మా స్టూడియోకి వచ్చి మా బీఆర్కే ప్రేక్షకులను ఇంతగానో అలరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలన్న. చాలా కృతజ్ఞతలు. తప్పకుండా మీకు, మీ బీఆర్కే న్యూస్ ఛానల్కి, మీ యాజమాన్యానికి మేము కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే
ఆనాటి ప్రతిపక్ష పాటను ఈనాడు అధికారంలో ఉన్న 6 గ్యారెంటీల పాటను ప్రజల వద్దకే చూయిస్తున్నందుకు మీకు కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. తమ్ముడు మధుకు నీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అన్న థ్యాంక్ యూ అన్న. సో ఇదండి ఇవాళ ఈ పాటతో ఈ పూట కార్యక్రమం. రేపు వచ్చే మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.